మీరు ఇండస్ట్రీకి రావడం గాయకుడు సింగర్ అవుదాను సార్. సింగరే వచ్చిందే ఆ పని మీద అవునా? వచ్చిందే ఆ పని మీద. అప్పటికి ఇక్కడ ఏం లేదు కదా సార్. ఇప్పుడు ఏం నేను లేదు. వచ్చినప్పుడు ఆల్మోస్ట్ మ్యూజిక్ ఇండస్ట్రీ మొత్తం చెన్నైలో ఉంది. చెన్నై అప్పటికి యాక్టివ్ షూటింగ్స్ కూడా అక్కడ నుంచి చెన్నై నుంచి వస్తున్నారు చాలా మంది. అప్పటికి ఇంకా ఎవరు హైదరాబాద్ చాలా మంది ఎవరు రాలా. లేరండి. ఏదో మనం ఉషాగ్రీన్ గెస్ట్ హౌస్ ఒకటి ఉండేది అక్కడ. ఉండేది అక్కడి నుంచి ఏది పంజగుడి నుంచి అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాలంటే షేర్ ఆటోలో షేర్ పట్టుకొని వెళ్ళేవాళ్ళం. లేదా ఎవడన్నా లిఫ్ట్ అడిగి ఆ ఆటోలు కూడా ఆ, దారుణంగా ఉండేవి. అవును. ఆ బర్రమ సౌండ్లు. అవును ఇప్పుడు కదిలివి కావు. అదే కాదు. ఆ? అవును ఎక్కడ ఒక ప్లేట్ ఇడ్లీ తిందామంటే కూడా దొరికింది కదండి. అసలు అసలు మిరపకాయ ఇడ్లీ బజ్జీలు, టీ తప్పితే అంతే, సమోసాలు మిరపకాయ బజ్జీలు, టీ అంతే, అలాంటి బిస్కెట్స్. బిస్కెట్స్ అవి డై బిస్కెట్స్ అనేది మీకు పంజగుట్లో ఒకటి ఉండేది షాన్బాగ్ అని. ఎప్పుడైనా కొంచెం డబ్బులు ఎక్కువ ఉంటే షాన్బాగ్ వెళ్ళి ఇడ్లీ తినేవాళ్ళం. అంతే. ఏదో భోజనం చేయాలని కూడా వెజిటేరియన్ అక్కడ బాగుండేది భోజనం అంతే. అవునండి. అవును. ఇంకా కొంచెం డబ్బులు ఎక్కువగా ఉంటే మనకి పంజగుట్టలో ఓరసి అని ఉంటుండేది ఓరసి డౌన్ టౌన్. అవును కిందికి వెళ్ళి బిర్యానీ, అవును. లేదా అబిడ్స్ లో నిమ్స్కి ఎదురుగా నిమ్స్ ఎదురుగానండి, లేదా అబిడ్స్ లో పంజాబీ దాబా, పంజాబీ డాబా. ఇదొకటి. ఇవి కొంచెం ఫేమస్ మనకి అప్పుడు అంతే. అవునండి. డబ్బులు ఉంటేనే డబ్బులు ఉంటేనే ఇవన్నీ ఫస్ట్ వీక్ వస్తాయి కదా ఇంటి దగ్గర నుంచి. ఆ డబ్బులతో మీరు ఇంటి నుంచి తెప్పించుకుని కొన్నాళ్ళు తెప్పించుకున్నాం సార్. ఫస్ట్ ఒక వచ్చినప్పుడు ఏం తెలియదు కదా సార్. ఇక్కడ ఏం లేదు అప్పుడు, ఇక ఎంప్లాయ్మెంట్ ఏం లేదు. ఈ తిరగడం అబ్జర్వ్ చేయడానికే దాదాపు 1 year 2 years పట్టేసింది దగ్గర. మీరు మద్రాసు వెళ్ళకుండా హైదరాబాద్ ఎందుకు వచ్చారు? సింగర్ అవుదాం ఐడియా లేదు సార్ అసలు. యాక్చువల్ మెడ్రాస్ అసలు అప్పుడు నాకు హైదరాబాదే కొత్త నాకు ఫస్ట్ టైం. ఇంకా నాకు ఎవరో చెప్పారు ఇండస్ట్రీ అంతా అప్పుడు హైదరాబాద్ వచ్చేస్తుంది, నువ్వు మద్రాసు వెళ్ళినా ఉపయోగం లేదు, పైగా మద్రాసు వెళ్ళాలంటే నీకు భాష కాని భాష అయితే తమిళ్ నేర్చుకోవాలి, ఇలా భయపెట్టారు వాళ్ళు, భయపెట్టారు. సో ఇంకా దాని డైరెక్ట్ గా హైదరాబాద్ వచ్చారనమాట అండి. హిందీ అంత సులభంగా నేర్చుకోవచ్చు హైదరాబాద్ లో, చెన్నైలో తమిళ్ అంత ఈజీగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే అందరూ మాట్లాడేది అదే కదా. అవసరం కూడా కదా సార్. అవసరం కమ్యూనికేషన్. మరి ఇంకెలా? నాకు ఎంత కుళ్ళు కొడుతుంది ఇప్పటికి మన ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా తమిళ్ ఇప్పుడు మీలాంటి వాళ్ళు తమిళ్ గడగడ మాట్లాడుతుంటారు. మన హీరోలు కూడా చాలా మంది చూడండి, చెన్నైలో పుట్టి పెరిగిన హీరోలు అందరూ కూడా తమిళ్ మాట్లాడతారు. ఇప్పుడు చరణ్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, వీళ్ళందరూ తమిళ్ చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నారు వాళ్ళు. మరి అక్కడ వాళ్ళకి ఇప్పుడు పాన్ ఇండియా అయ్యాక వీళ్ళు చాలా ఈజీ అయిపోయింది. అక్కడ ఏ లాంగ్వేజ్కి వెళ్ళి ఆ లాంగ్వేజ్ మాట్లాడగలుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎన్టీఆర్ గారికి కన్నడ అనార్కలంగా వచ్చాయి, జూనియర్ ఎన్టీఆర్ గారికి. భలే అనిపిస్తుంది అరే భాషలు అనేది. అందుకే ప్రకాష్ రాజ్ గారు అనిపిస్తుంది గౌరవం సార్ నాకు. ఏ భాషకి వెళ్తే ఆ భాష నేర్చుకుంటాడు ఆయన. ప్రకాష్ రాజ్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి అతనికి. దానిలో కవిత్వాలు చదువుతాడు ఆ భాషల్లోనే. ఆయన కరెక్ట్. ఫస్ట్ టైం అప్పుడు చూసాను సార్, జమ్నీకి వచ్చాడు ఏదో టైంలో, ఏదో ఇంటర్వ్యూ చూస్తున్నాను ఆయన చేస్తుంటే, శ్రీశ్రీ గారు చెప్తున్నాడు అతను. మా అనుకున్నాను అసలు ఆయన కన్నడిగుడు అంట బేసిక్గా. ఆయన అదే ఆ ఇంట్రెస్ట్ ఉండి అన్నీ వస్తాయి సార్. అది మీరు అన్నట్టు అది తెలుసుకోవాలండి, భాషలు తెలుసుకుంటేనే ఇది ఉంటుంది ఎప్పుడైనా. అది మరి ఈ 2 ఏళ్ళు మీరు హైదరాబాద్ వచ్చి అదే ముందు ఒక 6 నెలలు ఇంటి దగ్గర నుంచి డబ్బులు తెప్పించుకోవడం. మీ ఫాదర్ వాళ్ళు తిట్టలేదు మిమ్మల్ని? ఏం పని పాటలేదు? ఫాదర్కి ఇష్టం లేదండి. ఫాదర్స్ జనరల్గా ఏంటి, మనం నాన్న రాజమండ్రిలో పాటల పోటీలో గోల్డ్ మెడల్ వచ్చిందంటే చదువులో రావాలరా గోల్డ్ మెడల్ పాటలేదు అంటారు కదా. మదర్ మాత్రం కొంచెం సపోర్ట్ చేశారు బాగా. మదర్ సపోర్ట్ చేయడం వల్ల పర్లేదు ఏం కాదు వెళ్ళు అని చెప్పి పాపం వాళ్ళు సపోర్ట్ చేశారండి. ఆ సపోర్ట్ చేసినప్పుడు వస్తున్నప్పుడు ట్రైన్లో నాకు కూచిమంచి రాధాకృష్ణ గారని, ఆయన మిత్తుపాడు కరణ్ గారు అబ్బాయి, ఇక్కడ హైదరాబాద్లో ఈసీఎల్లో మార్కెటింగ్ ఆఫీసర్ అండి ఆయన. ట్రైన్లో జస్ట్ క్యాజువల్గా కూర్చున్నప్పుడు ఎవరు బాబు అని అడిగితే ఇలా పలానా గాదరాడండి. ఎక్కడికి వెళ్తున్నట్టు హైదరాబాద్. దేనికంటే సినిమాలో ట్రై చేద్దామని. ఏం ట్రై చేద్దాం అనుకుంటున్నావు అంటే, నేను పాటలు పాడతానండి, సింగర్ అవుదాం అని వెళ్తున్నాను సార్ అంటే నవ్వాడైనా. మామూలుగా ఉంటుంది కదండి. కాసేపు ఏదో సాంగ్ పాడు సరదాగా, చూద్దాం నువ్వు అసలు నీ టాలెంట్ ఏంటో చూస్తాను అన్నాడు ఆయన. అంటే అప్పుడు నేను మన విధాత తలుపున సాంగ్ సిరివెన్నెలలో వినిపిస్తే, అరే బాబా పాడుతున్నప్పుడు ఆ ట్రైన్లో కూర్చున్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చేరారు, 10 మంది వచ్చి ఇంకోటి పాడి నువ్వు 4-5 పాడిచ్చేసారండి. అప్పుడు అన్నాడు, ఏమయ్యా ఏదో నీళ్ళ కనపడుతుందా, ట్రై చేసి నువ్వు, పర్వాలేదు నీకు బాగానే ఉంటుంది, బాగా పాడుతున్నావు అని. అప్పుడు ఇక్కడ హైదరాబాద్ ట్రైన్ దిగుతుంటే ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు అన్నారు. అంటే నేను ఇక్కడ ఏదైనా రూమ్ తీసుకోవాలండి, అందాక ఎక్కడన్నా ఏంటి అసలు బేసిక్ జీరో ఐడియా అండి, అసలు జీరో ఐడియా. దాసనారాయణరావు గారు ఒక యాడ్ ఇచ్చారు సార్. ఆయన నూతన గాయకులు కావాలి, నూతన నటినట్లు కావాలని చెప్పి ఏదో సినిమాకి యాడ్ ఇచ్చారు ఆయన పేరు మీద ఆ పేపర్లో. అది పట్టుకుని వచ్చాను సార్ నేను రావడం. మేబీ అదే కదా సార్, అభిసారిగా యా పట్టుకొస్తే ఆ రోజు చెప్పితే ఆయన సాయంత్రం ఆయన ఇంటికి తీసుకెళ్ళి
ఆయన ఇంట్లో లంచ్ భోజనం అక్కడ చేశాను. సాయంత్రం వరకు ఉండగా సాయంత్రం ఆ ఇంట్లో ఒక అబ్బాయి ఉంటే అబ్బాయికి బండి ఇచ్చి ఈ అబ్బాయిని బంజారాహిల్స్లో దాసనారాయణరావు గారు ఇల్లు ఉంటుంది, అడ్రస్ పట్టుకుని వెళ్ళి అక్కడ దింపి మళ్ళీ ఎక్కించుకుని రా అని పురమాయించారండి. అక్కడికి వెళ్తే అప్పుడు అక్కడ ఓ 2 కిలోమీటర్ల క్యూ ఉంది అక్కడ. సాయంత్రం 4 నుండి నైట్ 9 o'clock ఎప్పుడో వెళ్తే ఆయన వెళ్ళేటప్పుడు ఆయన సింహంలా కూర్చొని ఉన్నారు. ఆయన పక్కన అప్పుడు ఇంకా రైటర్స్ మన ఆయనకి పర్మనెంట్ గా అదే సంజీవి వాళ్ళు ఉంటారు. ఎగ్జాక్ట్లీ అండి, వీళ్ళంతా ఉన్నారు సార్. ఉంటే పాడు అన్నారు. అంటే ఇలా భయపడి పాడాను. మంచి స్పీడ్గా ఉండే పాట ఒకటి పాడు అన్నారు. అది ఒకటి పాడాను. అడ్రస్ ఇచ్చి వెళ్ళు అన్నారు. అంటే సరే బయటకు వచ్చి అక్కడ అడ్రస్ అది ఇచ్చి ఫోన్ నెంబర్ అది ఇచ్చానండి. ఇచ్చి అప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఊరు వెళ్తే 1 month తర్వాత ఒక 4-5 సెలెక్ట్ చేశారు. అందులో నీ పేరు ఉంది రా అని చెప్పి ఒక నాకు ఇది వచ్చిందండి. మళ్ళా వచ్చాను అనమాట. మళ్ళా పాప రాధాకృష్ణ గారు హెల్ప్ చేశారు. అప్పుడు తర్వాత ఏదో అయింది మొత్తానికి. ఆ సినిమా అభిసారిక కాదు సార్, దాని పేరు తల్లిదండ్రులు ఏదో మూవీ జరగలేదు సార్, జరగలేదు మూవీ జరగలా. ఇంక జరగకపోతే ఇంకా అప్పుడు ఈయన ఏమన్నారంటే, నేను మీ ఫాదర్కి లెటర్ రాస్తాను, ఉండిపో నువ్వు ఇక్కడే ఉండు, నేను నీకు ఏదైనా అరేంజ్ చేస్తాను ఇక్కడ అని చెప్పి మా ఫాదర్కి లెటర్ రాసి, పర్వాలేదు మీ వాళ్ళని నేను చూసుకుంటాను డోంట్ వరీ అని చెప్పి ఇక్కడ పంజగుట్లో నరసింహరావు గారు అని ఒక ఆయన, ఇలాగే ఆయన తీసుకొచ్చి పెట్టిన ఆయన ఒక వ్యక్తి, రాశి లీజింగ్ అని ఇక్కడ ఉండేది ఆఫీస్ ఉండేది పంజగుట్ట షాన్బాగ్ ఆపోజిట్లో. దానిపైన నరసింహరావుకి ఒక రూమ్ ఇచ్చారు ఆయన, ఆ రాశి వాళ్ళు. ఆ రూమ్లో నేను కూడా జాయిన్ అయ్యానమాట అండి. సో 2 సంవత్సరాలు ఇంటి అది కట్టకుండా బతికేశాను నేను హైదరాబాద్. 0 రెంట్ అండి 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల లోపు నాకు మెల్లిగా ఈ లోపు డబ్బింగ్స్ జరుగుతున్న మొదలెట్టాయి ఇక్కడ హైదరాబాద్లో. జరుగుతున్నప్పుడు మన పుచ్చారామకృష్ణ గారు భార్య చంద్రిక గారు, ఆవిడ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఆవిడ ఎక్కడో ఏదో టీవీ డబ్బింగ్ దగ్గర టీవీ సీరియల్ ఏదో డబ్బింగ్ జరుగుతుంటే నేను అక్కడ నా వాయిస్ టెస్ట్ చేయడానికి పిలిచారనమాట. అప్పుడు అంది, బాబు నీ వాయిస్ బాగుంది, ఒకసారి నువ్వు నేను చెప్తాను నంబర్ ఏదన్నా ఉంటే, అక్కడ పీపీ నెంబర్ ఒకటి ఇచ్చా పంజగుట్లో ఒక కిరాణా షాప్ది ఇస్తే, తర్వాత ఆవిడ ఫోన్ చేశారనమాట. ఒక సినిమాకి ఏదో వాయిస్ డబ్బింగ్ పిలుస్తున్నారని చెప్తే వెళ్ళానమాట. అమ్మ కడుపు చల్లగానే సినిమాది, సంజయ్ మిత్ర అని చెప్పి బెంగాలీ అబ్బాయి హీరో, అతనికి వాయిస్ టెస్ట్ చేస్తే ఓకే అయింది. వాయిస్ డబ్బింగ్ చెప్పించేశారు ప్రతాప్ స్టూడియోలో, ప్రతాప్ గారిది రాఘవ గారి స్టూడియో. దాంట్లో చెప్పించాక 1016 ఇచ్చారండి. ఇచ్చేటప్పటికి ఇంకా అసలు ఆనందానికి అంత లేకుండా పోయింది. అదే ఫస్ట్ రెమ్యునరేషన్ అనమాట. షాన్బాగ్ వచ్చి ఇక్కడ లంచ్ చేసి సాయంత్రం మళ్ళీ డౌన్ టౌన్కి వెళ్ళి ఊరోసి డౌన్ టౌన్కి వెళ్ళి బిర్యానీ ఇవన్నీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.